హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సామాన్యులకు భారీ షాక్ అయితే తగలనుంది. ముఖ్యంగా వీటి ధరలైతే పెరుగుతాయని చెప్పి మనకు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధర అనేది పెరిగి ఉందండి. దాదాపు మార్కెట్‌లో రూ. 3000 పైగానే కమర్షియల్ గ్యాస్ అయితే అందుబాటులో అయితే ఉందనమాట. మనం వంటకు వినియోగించుకునేటువంటి గ్యాస్ ఏదైతే ఉందో, ఈ యొక్క గ్యాస్ ధరలనేటివి ప్రస్తుతము రూ. 913 వద్దైతే కొనసాగుతున్నాయన్నమాట. అయితే వీటి ధరలు కూడా పెరిగే అవకాశాలైతే కనిపిస్తాయని చెప్పి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. యుద్ధం కారణంగా ఈ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా పెరిగేదానికి అవకాశాలైతే ఉంటున్నాయని చెప్పి ఆయిల్ కంపెనీలు కూడా చెప్తున్నాయి. అలానే నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు కూడా ధరలనేటివి అమాంతం పెరిగి ఉన్నాయన్నమాట. మీరు ఈ యొక్క ఒక్క నెల వ్యవధిలో చూసుకున్నట్లయితే వంట నూనె అనేది అమాంతం పెరిగిపోయిందనమాట. లీటర్‌పై దాదాపు రూ. 30-40 అనేది పెరగడం జరిగిందనమాట వంట నూనె అనేది. ఇంకా మనకు ఈ యొక్క ఏవైతే ఇంట్లో వినియోగించుకునేటువంటి ఈ యొక్క సబ్బులు, షాంపూలు మరియు సర్ఫ్‌లు ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయని జెప్పి కంపెనీ అయితే చెప్తుంది. ఒక ప్రముఖ కంపెనీ. ఆ కంపెనీ ద్వారా వచ్చేటువంటి ప్రొడక్ట్స్ వాటి మీద అమౌంట్ అనేది పెంచుతామని జెప్తున్నారనమాట. ప్రైజెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయని జెప్తున్నారు. ముందుగానే తీసుకోండని గూడా ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. పూర్తిగా వివరాలైతే అందిస్తాను. ఏ వస్తువులు పెరిగే అవకాశాలైతే ఉంటాయనేది, అలానే ఈ యొక్క గ్యాస్ మరియు పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతవరకు పెరుగుతాయనేది గూడా ఈ వీడియోలో వివరంగా అయితే తెలియజేస్తాను. మనలాంటి సామాన్యులకి అందరికీ కూడా ఇదొక భారీ షాకింగ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చనమాట. తప్పకుండా లైక్ చేసి మనలాంటి సామాన్యులకు ముందుగా ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. మనకు ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ కావడం జరిగిందనమాట. మండుతున్నటువంటి వంట నూనెలు అని చెప్పి హెడ్‌లైన్స్‌తో అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. ఒక్క నెలలోనే లీటర్‌పై రూ. 30 అనేది పెరగడం జరిగిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ కొంతమంది వ్యాపారులు ఏం చేస్తున్నారంటే, కృత్రిమ కొరత అయితే సృష్టిస్తున్నారండి వ్యాపారులు. సామాన్యులపై ఇది ఒక భారీ అదనపు భారంగా అయితే పారబోతుందనమాట. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. వంట నూనె ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఒకవైపు పెరుగుతున్నటువంటి వంట గ్యాస్ ధరలు, మరోవైపు నిత్యావసరాలకు తోడుగా కూరగాయల ధరలు కూడా పెరిగాయి. ఈ సమయంలోనే వంట నూనె ధరలు పెంపు అనేది సామాన్యులకు సమస్యగా అయితే మారిందనమాట. ఈ క్రమంలోనే కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లయితే తెలుస్తోంది. నెల రోజుల కాలంలో లీటర్‌పై రూ. 30 వరకు నూనె ధరలైతే పెరిగినట్లయితే తెలుస్తోంది. కిలో నూనె ధర ఏకంగా 22% అయితే పెరిగినట్లయితే ఇక్కడ నిపుణులైతే చెప్తున్నారనమాట. ఇక నూనె ధరలు ఏ విధంగా పెరిగాయనేది ఒకసారి చూసుకున్నట్లయితే, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఏదైతే ఉందో రూ. 180 నుంచి రూ. 200 పెరిగింది. పామ్ ఆయిల్ వచ్చేసి రూ. 120 నుంచి 145. 5 కిలోల వంట నూనె డబ్బా ఏదైతే రూ. 1000కైతే ఉన్నిందో అది ఇప్పుడు రూ. 1150. 15 కిలోల టిన్ ఉంటుంది గదా! హోల్‌సేల్ టిన్ను అదొచ్చేసి రూ. 2300 నుంచి 2400కైతే పెరిగింది. రైస్ బ్రౌన్ నూనె అయితే, ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది గదా! అదొచ్చేసి రూ. 150 నుంచి రూ. 165కైతే పెరిగింది. అదేవిధంగా వన్‌పత్తి అనే ఆయిల్ ఏదైతే ఉందో అదొచ్చేసి రూ. 130 నుంచి రూ. 160 అయితే పెరిగింది. సోయా బీన్స్ ఆయిల్ వచ్చేసి రూ. 150 నుంచి 170కైతే పెరిగింది. ఆవ నూనె గూడా దాదాపు ఇప్పుడు ఈ యొక్క ఊరగాయలు పెట్టుకునేటువంటి సీజన్ ఆవ నూనె గూడా ఈ యొక్క రూ. 160కైతే పెరగడం జరిగిందనమాట. ఇలా వంట నూనె ధరలైతే పెరగడంతో సామాన్యులకు ఇబ్బందైతే, ఇక్కడ అదనపు భారం అనేది పడుతుందని జెప్పి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. వీటితో పాటుగా మనం ఇంట్లో ఉపయోగించుకునేటువంటి ఏవైతే షాంపూలు, సబ్బులున్నాయో వీటి యొక్క ప్యాకింగ్ ఖర్చులు గూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ గూడా చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క కంపెనీ కింద ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నిటిని గూడా ఇక్కడ జూసుకోవచ్చు. ఇక్కడ మీకు డిస్‌ప్లే అయితే జేస్తున్నాను. వీటి ధరలు కూడా పెరుగుతాయని జెప్పి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనం వాడేటువంటి ఈ యొక్క ప్రొడక్ట్స్ చూసుకోవచ్చండి. రెడ్ లేబుల్, బూస్టు, 3 రోజెస్, హార్లిక్స్, అదేవిధంగా తాజా బ్రూ, తాజ్ మహల్, హార్లిక్స్, హమామ్ సోప్స్, కంఫర్ట్, పాండ్స్, ఇందులేక ఇక్కడ చూసుకోవచ్చండి. మనం ఇవన్నీ కూడా నిత్యావసర సరుకులనమాట. ఇవి మనం మన ఇంట్లో వాడుతూనే ఉంటాం. సబ్బులు, షాంపులు, సర్పులు లెక్కన. ఇక్కడ చూసుకోవచ్చు రిన్, క్లినిక్ ప్లస్, లక్స్, ఈ యొక్క డోమెక్స్, రెక్సోనా, లైఫ్ బాయ్, డవ్, విమ్, పియర్స్ సోపు, గ్లో అండ్ లవ్లీ, వ్యాజ్‌లైన్‌లు, లిప్టన్ గ్రీన్ టీ. ఇలా ఈ యొక్క నిత్యావసర సరుకులు ఏవైతే ఈ యొక్క హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ కింద రిజిస్టర్ అయ్యి ఉన్నాయో, ఆ ప్రొడక్ట్స్ యొక్క ప్యాకింగ్ ఖర్చులు అనేది పెంచడం చేత ధరలు పెరిగే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే రావడం జరిగింది.
సో, భవిష్యత్తులో ఈ యొక్క యుద్ధం కారణంగా వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇక చివరగా చూసుకున్నట్లయితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయండి. సో, యుద్ధం కారణంగా ఈ యొక్క చమురు ఉత్పత్తి చేసుకోవాలనుకుంటే మనము ఇక్కడ చాలా ఇబ్బందులైతే పడుతున్నామండి. యుద్ధం కారణంగా ఈ యొక్క పెంపునకు సంబంధించి ఆయిల్ కంపెనీలు కూడా ధరలు పెంచాలని చూస్తున్నట్లయితే తెలుస్తోందనమాట. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌పై రూ. 5 పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందనమాట లీటర్ మీద. అలానే గృహ వినియోగానికి వినియోగిస్తున్నటువంటి ఎల్‌పీజీ ఏదైతే ఇప్పుడు 913 వద్దైతే అవైలబుల్‌లో ఉందో, దీని ధర కూడా పెరిగే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. దీని ధర వచ్చేసి రూ. 50 వరకు పెరుగుతుందని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గ్యాస్ అనేది ఏదైతే మీరు ఇక్కడ బుకింగ్ జేసుకోవాలనుకుంటే, ఈ యొక్క స్ట్రిక్ట్ రూల్స్ అనేటివి వచ్చేసాయన్నమాట. మే నుంచి అయితే ఫాలో అప్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ అనేది మీరు బుక్ జేసుకోవాలనుకుంటే, మీరు పట్టణ ప్రాంతాల వాళ్ళైతే 25 రోజుల తర్వాతనే ఒక బుకింగ్ అనేది చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి వచ్చేసి 45 రోజులైతే ఫిక్స్ చేశారన్నమాట. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈ రోజున బుక్ చేసుకున్నారనుకోండి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు తిరిగి 45 రోజుల తర్వాతనే మీ యొక్క బుకింగ్ అనేది కన్ఫర్మ్ కావడం జరుగుతుంది. ఇటు ఈ యొక్క పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకొచ్చేసి 25 రోజుల తర్వాతనే మీకు బుకింగ్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. అలానే ఈ యొక్క ఓటీపీలనేటివి ఖచ్చితంగా డెలివరీ చేసేటప్పుడు మీరు అసలు సిసలైన వినియోగదారుడా, అదేవిధంగా ఈ యొక్క గ్యాస్ అనేది మీదా కాదనే దానికి సంబంధించి ఓటీపీలు గూడా రావడం జరుగుతుందనమాట. ఈకేవైసీని కంపల్సరీ చేసేసారనమాట. గ్యాస్ బుకింగ్ అనేది చేయాలంటే కంపల్సరీగా ఈకేవైసీ అనేది ఉండాలని జెప్పి చెప్తున్నారు. ఇలా గ్యాస్ మీద గూడా స్ట్రిక్ట్ రూల్స్ అనేటివి వచ్చేసాయన్నమాట. వీటి ధరలు కూడా పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నట్లయితే తెలుస్తోంది. ఇలా సామాన్యులకు భారంగా అయితే పడబోతున్నాయండి. నిత్యావసర సరుకులు, గ్యాసులు, అదేవిధంగా పెట్రోలు, డీజిలు ఇవన్నీ కూడా ధరలు పెరిగే అవకాశాలైతే ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితమైన సమాచారం మాత్రమే మన ఛానల్‌లో పోస్ట్ చేయబడుతుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.